అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మూడవ తఫా కలియుగ భవానుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ చేయటానికి అవకాశం కల్పించారు. వారికి నేను జన్మత రుణగ్రస్తుణ్ణి, వారికి కృతజ్ఞాభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల ఒక పత్రిక అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నా నాకు తెలియదు, కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హరణానికి పాల్పడింది. దానివల్ల నేను చాలా ఆవేదన చెందాను, చాలా బాధపడుతున్నాను. నా వల్ల ఈ ప్రభుత్వానికి కానివ్వండి, పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది జరగకుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామా పత్రాలు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి కూడా పంపించడం జరిగింది. లేదా మీరు అడిగితే చెప్తాను. విషయం ఏంటంటే, దీనికి సంబంధించి దాదాపుకి ఎప్పుడో 2005 నేను సెకండ్ టైము బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు బోర్డు మెంబర్లందరూ సంబంధించి కూడా రెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల డబ్బు నాకు వెసులుబాటు లేకపోవటం వల్ల దాన్ని రద్దు చేస్తే మరలా నేను కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొని దానికి సంబంధించిన ఫోర్స్లో పెట్టాలని చెప్పి బోర్డుని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది అధికారులు మరి ఏం చేయాలనుకున్నారో లేదో తెలియదు, కానీ నాకు ఏమాత్రం కూడా కేటాయించకుండా హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ని కూడా ధిక్కరించేసి శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. ఆ తర్వాత పెండింగ్ పడిపోయింది. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారానికి వచ్చిన తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను, నాకు సంబంధించినటువంటి అలాట్ అయ్యి ఉంది, నాకు అలాట్ అయినటువంటి ఆ యొక్క గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి శాంక్షన్ చేయండి, నేను డబ్బులు కట్టగలుగుతాననే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేశాను. ఆ రిక్వెస్ట్ కూడా మరలా ఒకటి జరిగింది. రిక్వెస్ట్ చేసేటప్పుడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సంబంధించి కూడా అనేక మందికి ట్రస్ట్ రూపేణ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి కానివ్వండి స్థలాన్ని అలాట్ చేయడం జరుగుతుంది. నేను డబ్బు కట్టలేను కాబట్టి భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు 2 పర్యాల అవకాశాలు ఇచ్చాడు. ఆ దేవుని యొక్క భగవాన్ యొక్క సేవ చేసుకుంటానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ భక్తితోని తప్పనిసరి కూడా అక్కడ ఉన్నటువంటి దేవస్థానంపై నాకు స్థలం ఉండాలా, నా పేరు ఉండాలన్న ఆలోచనతో కూడా మళ్ళీ నేను ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాను. ఆ ట్రస్ట్కి సంబంధించిన ఇవ్వండి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నా లేకపోతే ఏ కంపెనీకి ఇచ్చినప్పుడు కూడా దానిలో ఇచ్చేటువంటి అన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరిధికి ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆధీనంలో ఉండే పరిస్థితి. 12 రూమ్స్ సంబంధించి కట్టి వాళ్ళకి ఇవ్వాలా. 1 రూమ్ సంబంధించి కూడా అది ఉన్నటువంటి ఆ ట్రస్టీకి సంబంధించి కానీ ఉన్నటువంటి ఎవరైతే దానికి సంబంధించినటువంటి హక్కుదారులు ఉంటారో హక్కుదారులకు సంబంధించి కానీ 1 రూమ్ సంబంధించి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన ప్రతి కట్టడం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికే చెందుతుంది, కానీ వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. మేము ఎంత కట్టుకున్నా
10 లక్షలతో 1 కోటితో కట్టినా 2 కోట్లతో కట్టినప్పుడు కూడా ఆస్తి మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించేది. మాకెందుకుడా యొక్క దేవుని సన్నిధిలో ఒక భక్తుడిగా దాదాపు ఆయన ఆశీస్సులతోని పెద్దల ఆశీస్సులతోని 2 పర్యాయాలు ఆయన సేవ చేసుకుంటానికి అవకాశం కలిగింది కాబట్టి నాకు కూడా ఉండేటువంటి నాకు వచ్చేటువంటి హక్కుని నేను పొందాలా, అక్కడ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం కానివ్వండి, ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కానివ్వండి రిజెక్ట్ చేయటం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత నేను మళ్ళా ముఖ్యమంత్రి గారిని లేఖ ద్వారా విన్నవించాను. నా పరిస్థితి ఎట్లుందని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు బోర్డుకు పంపించారు. ముఖ్యమంత్రి గారు బోర్డు నిర్ణయం తీసుకొని పంపిస్తే బోర్డుకు సంబంధించి రిజర్వేషన్ పాస్ చేసేసి గవర్నమెంట్కి వచ్చింది. అది రిజెక్ట్ చేయాలన్నా లేకపోతే ఇవ్వాలా లేదా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే బోర్డు ఇచ్చిన దాన్ని కనుక సమ్మతించుకుని దాన్ని శాంక్షన్ చేసే పరిస్థితి. ఇది ప్రాసెస్, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్. ఇందులో ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక పేద వర్గానికి చెందిన నేను, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన నేను నా కాస్తులుండి విడతలు ఎమ్మెల్యే చేయాల, నా కాస్తులుండి ఎమ్మెల్సీ చేయాల, నా కాస్తులు సర్పంచ్ చేయాల. నేనేదో దాని మీద పవిత్రమైన దేవాలయం నుంచి ఏదో ఆశించి నేను కావాలనుకోలేదు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా హక్కును పరిరక్షించుకుందాం, దేవునిలో సేవ చేసుకుందాం ఒక ఆలోచనతో అడిగితే దానికి సంబంధించి రిజర్వేషన్ రాసిస్తే కొన్ని శక్తులు ఒక పత్రిక సంబంధించి నగ్నంగా కనీసం ఏదైనా సరే శిక్ష పడినప్పుడు శిక్ష వేసేటప్పుడు కూడా అడుగుతారు, చివరి కోరిక అనే విధంగా విషయం అడుగుతారు. ఒక పత్రిక సంబంధించి నా వ్యక్తిగత హననం చేయటం కోసం, నా వ్యక్తిత్వాన్ని దెబ్బచేయటం కోసం ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా మీ అందరి ముందు కూడా. నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణం నాకు ఆస్తులుండి కాదు, నాకు కుల సపోర్ట్ ఉండి కాదు, నాకు రాజకీయ నేపథ్యం ఉండి కాదు, నా కులానికి సంబంధించి కానీ లేకపోతే నా కుటుంబానికి సంబంధించి రాజకీయ నేపథ్యం ఉండి కాదు. ఏదో అవకాశం వచ్చింది, ఒక కార్మికుడిగా ఒక బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా నేను నా చేతను ఎవరు సహాయం చేయకపోయినప్పుడు కూడా నా కాళ్ళ మీద నేను ఎదిగాను. నాకున్న అవకాశం మేరకు తప్పనిసరి కూడా ఈ వర్గాలకు ఉపయోగపడాలా, సమాజం మార్పులో కాస్తో కూస్తో ఉపయోగపడాలి, నేను కూడా నా వంతు బాధ్యత నిర్వర్తించాలంటే ఆలోచనతో రాజకీయాలు చేసే వ్యక్తి నేను. ఎన్ని ఆటుపోట్లు జరిగినప్పుడు కూడా, ఎన్ని అవమానాలు జరిగినప్పుడు కూడా అవమానాలకి ఆటుపోట్లు తట్టుకొని దేనికోసం అయితే నేను రాజకీయాలు చేస్తానో ఆ రాజకీయాలు కట్టుబడినటువంటి వ్యక్తిని, వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి ఇలాంటి కనీసం నన్ను ఏమాత్రం కూడా అడగకుండా నేనేదో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అపవిత్రం చేస్తున్నానని, నా వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదో అప్రతిష్ట భంగం కలుగుతుందని, ఏదో కట్టబెడుతున్నట్టుగా బోర్డుకు సంబంధించిన వ్యక్తులు బోర్డు చేసిన తీర్మానానికి కూడా తప్పుపడుతూ రకరకాల రాజకీయ పరిస్థితి పత్రికలో చూశాము. ఆ రోజే బాధేసింది. కానీ ఈరోజు చూస్తే పూర్తిగా రకరకాల రాసి ఇంకా ఒక అడుగు ముందుకెళ్లేసి ఏదో రాసి నేను లబ్ధి కోసం సంబంధించినటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో రాసినప్పుడు ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకూడదు, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి మచ్చ రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో నేను రాజీనామా చేయడం జరిగింది. ఆలోచన చెప్పి అడగొచ్చు కదా, కనీసం నన్ను ఏమాత్రం కూడా నా యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా. చిన్న విషయం కాదు. ఏ సమస్యలు ఈ రాష్ట్రంలో లేనట్టుగా, ఏ సమస్యలు కూడా పట్టినట్టుగా బ్యాన్ రైటింగ్ కట్టేసి ఒక ఆర్టికల్గా రాసుకునే ప్రయత్నం వచ్చిందంటే ఏమనుకాల్లో ఏం చెప్పాలో మనస్తాపం చెందాం. ఏమాత్రం కూడా ప్రభుత్వానికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి నా వల్ల ఇబ్బంది జరగదనే ఉద్దేశంతో రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరేమనుకున్నా ఎట్లా జరిగిందా ఏంటని నేను చెప్పలేను. క్యాబినెట్ అసలు చర్చ జరిగిందో లేదో, మరి క్యాబినెట్ చర్చ జరగకుండా ఇక్కడ రాశారు నాకు తెలియదు కదా. అసలు క్యాబినెట్ చర్చ జరిగిందో లేదో, ఎవరు మాట్లాడితే లేదో, క్యాబినెట్లో చర్చ జరగకుండా రాశారో తెలియదు కదా నాకు. ఇప్పుడు ఏం తెలుసని నన్ను అడగకుండా రాశారు పత్రికలు. దీని వెనక ఏం జరుగుతుంది, నేనెందుకు భయపడాలా, నేనెందుకు ఆవేదన గురి కావాలి, నేనెందుకు దానికి సంబంధించినటువంటి కావాల్సింది. ఇప్పుడు ఎందుకంటే నేను ఆస్తులు సంపాదించడం కోసం రాజకీయాలు చేయట్లా. ఈరోజు నేను స్థాయికి ఎదిగాను, నా వ్యక్తిత్వే ప్రధాన కారణం, నా నిజాయితీ ప్రధాన కారణం, నాకు ప్రజలతో ఉన్న సంబంధాలే ప్రధాన కారణం, నా ఆశయాలే ప్రధాన కారణం. నేను దానికి ఆధారపడి ఉన్నా కానివ్వండి, అక్కడ ఏం జరిగిందో ఏంటనేది విషయం నాకు తెలియదు.